హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ అండ్ ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేస్తాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన టైంని, మన శ్రమను, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి బాక్సులు ఉంటూనే ఉంటాయి కదండి, బిర్యానీ బాక్స్ లేదంటే హలీం తెచ్చుకున్నప్పుడు వీటిని తినేసిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. అలా పడేస్తే వాటితోటి ఈరోజు ది బెస్ట్ రీయూజ్ టిప్తో అయితే వచ్చేస్తానండి. దీన్ని బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలాంటి కొంచెం అయితే దాన్ని రంధ్రాలు పెట్టేసండి, చిన్న చిన్న రంధ్రాలు పెట్టేసండి. దీనిలో కొత్తిమీర కానివ్వండి, లేదా కరివేపాకు కానీ, ఇలా పుదీనా కానివ్వండి వేసుకొని ఒక్కసారి వాటర్తో వాష్ చేసుకున్నామంటే చాలండి. చిన్న చిన్న ఇసుక ఏదైతే ఉంటుందో అది క్లియర్గా మొత్తం కింద దిగిపోతుంది. మనం ఒక బేషన్లో వేసి దాన్ని కడిగి మళ్ళీ తీసి దాన్ని మట్టంతా వదిలి, ఇదంతా ప్రాసెస్ పెద్ద పని అండి. సింపుల్గా ఇలా రంధ్రాలు పెట్టి ఒక్కసారి పెడితే చాలండి, మనకి పదార్థాలు ఇదే వాడుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఉల్లిపాయలని కట్ చేస్తూ ఉంటాం కదండి చాకుతోటి. అదే చాకుతోటి మళ్ళీ మనం కాయల్ని కట్ చేసుకోవాలి. ఏదైనా ఫ్రూట్స్, యాపిల్ని కట్ చేసుకోవాలి అనుకోండి. యాపిల్ మనం సేమ్ ఇదే చాకుతో కట్ చేసామనుకోండి, వెంటనే ఆనియన్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఆ ఉల్లిపాయ స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే చాకుని వెంటనే ఇలాగ ఒక్కసారి నిమ్మకాయతోటి రుద్దేసామనుకోండి, మనం ఏ ఫ్రూట్ కట్ చేసినా సరే ఆ ఫ్రూట్ అనేది ఆనియన్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ టిప్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్క్రబ్బర్ ఉంటుంది. స్క్రబ్బర్ పైన 1 స్పూన్ బియ్యం పిండి ఉంటుంది కదా, లేదంటే గోధుమ పిండి అయినా ఓకేనండి. 1 స్పూన్ వేసేసి దీన్ని వాష్ బేసి నీట్గా క్లీన్ చేయండి. మీకు షైనింగ్ అనిపిస్తుంది, ఎంత ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయండి. ఒకసారి మీరు ఛానల్ని విజిట్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సరే, సూపర్ షైనింగ్ అయితే ఉంది. ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సేమియా ఉంటుంది కానీ, సేమియా మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాం అనుకోండి, అది వైట్ బూజు లాగా వచ్చే వైట్ పురుగు వస్తూ ఉంటుంది కదా. అలా వైట్ పురుగు రాకుండా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం డబ్బాలో పెట్టినప్పుడు ముక్క వాసన కూడా వస్తూ ఉంటుంది కదా. అవి రాకుండా ఉండాలి అనుకోండి, ఇలా లవంగాలు వేసుకొని ఆ ఘాటు స్మెల్కి ఎలాంటి పురుగు పట్టదు, అలానే ముక్క వాసన కూడా రాకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కదా ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిల్లలు కొన్నిసార్లు ఈ పెన్నుతోటి గీసుకుంటూ ఉంటారు కదండి పైన, అది ఎలా తుడిపేయాలి, సోప్ పెట్టి మళ్ళీ కడిగి అంత ప్రాసెస్ పడకుండా సింపుల్గా అండి. అండ్ స్ప్రే ఉంటుంది కదా, స్ప్రే చేసి పర్ఫ్యూమ్ చేసేసి స్ప్రే చేసి ఒకసారి నీట్గా రుద్దేసండి. సింపుల్ పని అండి, చూసే ఎంత సింపుల్గా అయితే అయిపోయింది. ఇలాంటి సింపుల్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయండి. మీరు ఇదే కాదు ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు అందులో సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదండి, బిస్కెట్ ప్యాకెట్స్ ఓపెన్ చేస్తారు, అలా వదిలేస్తారు, సగం తింటారు, అలా వదిలేస్తారు. అట్ ద సేమ్ టైం లేస్ ప్యాకెట్లు కూడా అంతేనండి, అలా తింటారు, వదిలేస్తారు. ఈ బిస్కెట్స్ ప్యాకెట్స్, ముఖ్యంగా బిస్కెట్స్ ఏంటంటే మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా, ఇలా సగం వదిలేసినప్పుడు వాళ్ళు మెత్తగా అయిపోకుండా ఉండాలి అని అంటే ఒక ఇలా జార్ తీసుకోండి, గ్లాస్ది లేదంటే స్టీల్ బాక్స్ అయితే ఓకేనండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసామే అనుకోండి, మనకి మెత్తబడడం బిస్కెట్స్ మనం అనుకోండి, ఒకసారి ట్రై చేయండి. మీరు బిస్కెట్స్ ఫ్రిడ్జ్లో పెడితే మెత్తపడవని ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. పడు ఫ్రిడ్జ్లో పెడితే. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ అండి. ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు చూడవలసిన టిప్ ఇది. ఫ్రిడ్జ్ మనం తీసుకొచ్చినప్పుడు కీస్ ఇస్తారు కానివ్వండి, మనం తర్వాత ఎక్కడో పడేస్తూ ఉంటాం, వాటిని మళ్ళీ వెతకలే. ఇన్ కేస్ మనం ఏదైనా ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ డోర్ వేసి మాత్రమే తీసుకెళ్తారు. అలాంటప్పుడు ఫ్రిడ్జ్ కీస్ కనిపించలేదు అనుకున్నప్పుడు కత్తెర ఉంటుంది కదండి, కత్తెర తీసుకొచ్చి దాన్ని ఒకసారి ట్రై చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి, మీకు లాక్ అన్లాక్ ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఈ ట్రై చేయండి. కీస్ ఎవరైనా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు సమ్మర్లో, ఎవరైనా ఫ్రిడ్జ్ డోర్ పద్దాకలు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు, అలాంటి వాళ్ళు వేసుకోవాలి, ఫ్రిడ్జ్ లాక్ వేయాలి. మీ ఫ్రిడ్జ్ కీస్ కనిపించడం లేదు, లేదా ఇల్లు షిఫ్ట్ అవ్వాలి, ఫ్రిడ్జ్ కీస్ వేయాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ కీస్ కనిపించట్లేదు అన్నప్పుడు కత్తెరతోటి ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు ఈ వీటిలో ఏది యూస్ఫుల్గా అనిపించింది, అది ఏది బాగా నచ్చిందన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొంచెం టీ పౌడర్ తీసుకోండి, దానిలో కొంచెం పర్ఫ్యూమ్ ఇలా ఉంటుంది, పర్ఫ్యూమ్ స్ప్రే చేసేసండి, ఒక ప్యాకెట్గా పెట్టేసి పిల్లల బట్టల్లో పెట్టేసండి. పిల్లల బట్టలు కొంచెం ఇందులో చిన్నపిల్లలు టాయిలెట్లు పోస్తుంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది, అలాంటప్పుడు బట్టల్లో పెట్టేసి ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఏదో రాకుండా ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ ముందుకు వస్తాను. మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.